నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా ఇమ్మీడియేట్‌గా సీఎం క్యాంప్ ఆఫీస్‌కి, కార్యాలయానికి రావాలని చెప్పి పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ప్రధానంగా తెలుస్తున్న విషయం ఏంటంటే, అందుబాటులో ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో తక్షణమే హాజరు కావాలని చెప్పేసి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ అత్యవసర సమావేశానికి మెయిన్ కారణం హైడ్రా అనే విషయంగా తెలుస్తుంది. ఈ హైడ్రాకి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ, మంత్రుల ఇల్లులు కానీ, అలాగే ఫామ్ హౌస్‌లకి సంబంధించి కానీ, అలాగే కొంతమంది మాజీ మంత్రుల కాలేజెస్ విషయంలో కానీ హైడ్రా దూకుడు పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కన్వెన్షన్ లాంటివి కానీ కూల్చేస్తామంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. మంత్రుల ఇల్లులు కూల్చేస్తారు, లేదంటే మంత్రులు ఫామ్ హౌస్‌లు ఉన్నాయి అవి కూలుస్తారని చెప్పి కొంత చర్చ అయితే జరుగుతుంది. అలాగే ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసి కొంత దూకుడైతే పెంచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశం కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే, హైడ్రాకి సంబంధించిన పనితీరు విషయంకి సంబంధించి ఇందులో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పాల్గొనబోతున్నారన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది. రంగనాథ్ గారు కూడా పాల్గొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఈ హైడ్రాకి సంబంధించి గవర్నమెంట్ నుంచి కూడా ఒక భద్రత కల్పించాలని చెప్పేసి రంగనాథ్ గారు కోరనున్నారనేది ఒక వార్త రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైడ్రాకి వ్యతిరేకంగా కొంతమంది మంత్రులు కూడా కోర్టును ఆశ్రయించారు. కొంతమంది మంత్రులు కూడా ఆపోజిట్‌గా ఫిర్యాదులు చేస్తున్నారు అనేది ఒక సమాచారం. దీనికి మెయిన్ రీజన్ కూడా హైడ్రా ఇల్లు కూలుస్తామని చెప్పి టార్గెట్ చేస్తూ కొంతమందికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో దీనికి ప్రధానంగా కారణమని తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రధాన కారణం అయితే ఈ హైడ్రా కూల్చివేయబోతున్న ఏదైతే మంత్రుల ఇల్లు కానీ లేదా మంత్రుల క్యాంపస్లు ఉన్నాయో ప్రధానంగా దీని గురించే ఈ చర్చ జరిగే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద ఏం మాట్లాడతారో, అసలు ఆ సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రధాన అంశం. అలాగే ప్రధానంగా హైడ్రాకు చట్ట భద్రత కల్పించాలని చెప్పేసి కోరనున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఎందుకంటే వ్యతిరేకంగా చాలామంది మంత్రులు కూడా కోర్టుకి ఎక్కినట్టు తెలుస్తుంది. అలాగే దీని మీద ఫిర్యాదులు కూడా వెలువెత్తిన పరిస్థితి కనపడుతుంది. చాలామంది మంత్రులు అంటే ఎవరా మంత్రులు అనేది ఇప్పటిదాకా కూడా క్లారిటీ రాలేదు. సో కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు కూడా హైడ్రాని ఆపాలి అనే దాని మీద వాళ్ళు ఆపోజిట్గా కోర్టుకెక్కుతున్న పరిస్థితి, ఫిర్యాదులు కూడా వెలువెత్తుతున్న పరిస్థితుల్లో ఈ సమావేశంలో హైడ్రాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, హైడ్రా పనితీరుని మారుస్తాము అన్నట్టుగా కొంత అప్డేట్ చేయబోతున్నాం. ఇది హైదరాబాద్ వరకే ఇప్పటి వరకు పరిమితం చేసినట్టుగా తెలుస్తుంది మనకి. మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాను విస్తీర్ణం చేయాలని చెప్పి ప్రధానంగా ఈ సమావేశంలో డిస్కస్ చేస్తారనే ఒక అంశం బయటకు రావడం జరుగుతుంది. మరి ఈ హైడ్రా కాస్త టైటర్ అవుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇది వ్యాప్తించే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సమావేశం తర్వాత మరి ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయి, దీనికి సంబంధించి ఎలాంటి కంక్లూజన్ బయటకు వస్తుంది అనేది చూడాలి. మరి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పాన్ సైనింగ్ ఆఫ్.